మమ్మీ డాడీతో నా జర్నీ అయితే చాలా బాగుంది గైస్. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఎంజాయ్ చేస్తున్నానా, నువ్వు చేస్తున్నావా? మా మీటికి మా భేజా తినడం అంటే చాలా ఇష్టం. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? ఇది ఎవరో తెలుసా? నేనే. అంటే టేస్ట్ వస్తుందా? కోకోనట్ టేస్ట్ వస్తుందా? రాదు. వాటర్ తాగేసి బనానా తిన్న తర్వాత ఎంత టేస్టీగా ఉందో కదా. ఇప్పుడు ఇక్కడ హిందూ టెంపుల్ అంట, ఇక్కడికి వచ్చాము. లోటస్ టవర్ లోపలికి వచ్చాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. హాయ్ మీటి, ఎక్కడికి జర్నీ? సో మనం ఈరోజు అమెరికా వెళ్తున్నాము. ఏంటి అమెరికా. మమ్మీ డాడీతో నా జర్నీ అయితే చాలా బాగుంది గైస్. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడే కదా జర్నీ స్టార్ట్ అయింది. అదే చెప్తున్నా, ఇప్పుడే ఎంజాయ్ చేసేస్తున్నాను నేను. వెరీ మచ్ ఫన్ యూనో. ఇంకా మనం ఎయిర్పోర్ట్ కి వచ్చేసాము. చెకింగ్ కూడా అయిపోయింది. మా మమ్మీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మమ్మీ అయితే నేను ఎంజాయ్ చేస్తున్నానా, నువ్వు చేస్తున్నావా? గార్లిక్ చికెన్ క్లియర్ సూప్. ఇంట్లో ఇలా చేసి పెడితే తాగుతావా? వెజ్ సూప్. ఫిష్. మీటి ఫిష్ ఎవరి కోసం? మమ్మీ కోసం. నేను ఫిష్ తిండు కాబట్టి. మా డాడీకి బ్రాకలీ అంటే చాలా ఇష్టం, ఫిష్ అంటే ఇష్టం. నాకు ఎక్కువ లెమన్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలియదు, నాకు చాలా ఇష్టం లెమన్. తినేస్తా నేను, అలా ఇచ్చిస్తే తినేస్తా. ఇది ఇంకా అవ్వలేదు, అయిపోయింది. ఏంటంటే కొంచెం తాగి చూడండి వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏం తాగుతున్నారు? సూప్. బ్రాకలీ. మా డాడీకి బ్రాకలీ అంటే చాలా ఇష్టం. మా మమ్మీ ఏమో ఫుల్ ఎంజాయింగ్. మా మీటికి మా భేజా తినడం అంటే చాలా ఇష్టం. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? చికెన్ నగ్గెట్స్. వేడిగా ఉంది. గ్రిల్డ్ పన్నీర్ మీఠీ కోసం, కానీ మీఠీకి ఇవ్వను, ఇది నా కోసం. చికెన్. మటన్ దాల్చా. సో ఇప్పుడు నేను ఇంకా మమ్మీ డాడీ అయిపోయింది. మాకు ఫ్లైట్ టైం కూడా అయిపోతుంది. మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. వాట్ ఇస్ దిస్? మార్ష్మెల్లో. ఫుల్గా తినేసి హాయిగా తినేసాను. ఇప్పుడు ఫ్లైట్ టైం అయింది, వెళ్ళిపోతున్నాము. నేను మా వారు మా మీఠీ ఫ్లైట్ అయితే ఇప్పుడు ఎక్కేసాము. నాకు మీఠీకి జర్నీస్ అంటే చాలా చాలా ఇష్టం. అసలు జర్నీ ఒక 2 days లో మొదలవుతుంది అనగానే ఆ 2 days నుండి మా హడావుడి అంతా ఇంత ఉండదు ఇంట్లో. సో నేను మూవీ చూస్తూ ఫుడ్ వచ్చేసింది. ఏమొచ్చిందంటే షో గార్లిక్ బ్రెడ్, బటర్, అది యాపిల్ డెజర్ట్, సాలడ్, వాటర్, ఇంకా చికెన్ అండ్ రైస్.
బాగా వచ్చింది బాగా. మమ్మీ ఏమో ఫుల్, తనకు కూడా వచ్చేసింది సీ ఫుడ్, తనకు కూడా గార్లిక్ బ్రెడ్, బటర్, సాలెడ్, డెజర్ట్, ఇంకా సీ ఫుడ్. చూడండి మా మమ్మీని ఇప్పుడు నమాజ్ చదువుతుంది అక్కడ. బాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ హావుడ్ హావుడ్ యూడ్ అన్ని వుడ్లు మేము కోరుకుంటున్నాం. శ్రీలంక రాగానే మా హోటల్ యాజమాన్యం మాకు ఘన స్వాగతం పలికారు. సో ఇప్పుడు మనం రూమ్కి వచ్చేసాం. చాలా చాలా బాగుంది రూమ్ అయితే. ఇట్స్ లైక్ దిస్. చాలా బాగుంది. ఇది నా కోసం సో క్యూట్. क्या बेटी एलिफेंट कैसा कर दिए? ఇంకేమో వ్యూ అయితే చుమ్మా చాలా బాగుంది, సూపర్ ఉంది, చాలా బాగుంది. ఫైనల్గా రూమ్కి వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్లోకి నాకు చాలా ఇష్టమైన ఇడియాప్పం, ఇందులో కోకోనట్ మిల్క్, దీంతో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మా మీఠీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తా. మీఠీ, నీ బ్రేక్ఫాస్ట్ ఏంటి ఇప్పుడు? బ్రెడ్, బటర్, క్రోసాంట్, డోనట్, ఓట్స్, చికెన్ సాసేజ్. వావ్, మా మీఠీ బ్రేక్ఫాస్ట్ అద్దరింది. ఇది మా వారి బ్రేక్ఫాస్ట్. ఇవి కూడా నా కోసం మా వారు తీసుకొచ్చారు. మా వారి ప్లేట్లో మంచిగా ఇడ్లీ, చట్నీ, మైసూర్ బోండం, సూపర్. ఆపం అయితే ఈ కోకోనట్ మిల్క్ లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రిల్డ్ పన్నీర్, ఇదంటే నాకు చాలా ఇష్టం, ఇంకా మా మీఠీ కూడా చాలా ఇష్టం. తర్వాత ఇక్కడ చక్కగా ఫ్రూట్స్ కూడా పెట్టేశారు. ఇవన్నీ నగ్గెట్స్, ఇదన్నీ గ్రిల్ చేసిస్తారు. గ్రిల్ స్టేషన్ అన్నమాట. తర్వాత నూడిల్స్ స్టేషన్ కూడా ఉంది. ఇవన్నీ నూడిల్స్. ఇక్కడ చక్కగా ఉన్నాయి కదా బుట్టలు, బుట్టల్లో పెట్టి క్యూట్గా ఉన్నాయి. చూడండి మిల్క్ రైస్ అంట, ఇది బాగుంది, ఏదో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా ఇలాగా. అండ్ ఇదేమో వైట్ స్ట్రింగ్ హూపర్స్, అంటే ఇడియాప్పం అనుకుంటా, అంతే ఇడియాప్పమే. ఇదేమో ఫిష్ కర్రీ, టెంపర్డ్ పొటాటోస్, ఇవన్నీ ఉన్నాయి. నాకు అన్నిటికంటే ఇది బ్రెడ్తో నచ్చింది, బాగుంది. ఇవేమో రా మీట్ పెడతారు ఇక్కడ. చూడండి అన్ని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. అన్నిటికన్నా మోస్ట్లీ నాకు స్టార్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం, అదిరిపోయింది, తిన్నాను. ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి, అన్ని ఫ్రూట్స్, వాటర్ మెలన్ కూడా ఉంది, అది చూడలేదు. ఇంకా కేక్స్ అండ్ మఫిన్స్ కూడా ఉన్నాయి అన్నీ. మా మమ్మీ ఏమో ఆ సైడ్ వెళ్ళింది. ఇంకా
ఏంటి ఇది? ఎవరో తెలుసా? నేనే. నేనే. ఇది నేనే, అది నేనే. మా వారు చక్కగా రెడీ అయిపోయారు. సో ఇప్పుడు మనం డిన్నర్కి వెళ్తున్నాము. క్యూట్గా ఉన్నాం మీటి. థ్యాంక్ యూ సో మచ్. But the language, no lipi in the world, that is my own language. నీసి మళ్ళీ గంటి పిల్లి తట్టువచ్చిన తర్వాత అది ఏమనుకుంటూ పల్పిత్ర బాబా ఎంత చేట నీకేం అర్థం ఉందా? మా మీటి చక్కగా రెడీ అయిపోయి షాపింగ్ వచ్చేసింది. సో నేను ఇప్పుడు నుంచి ఒకటి పెట్టుకున్నాను గైస్. నేను ఇంటికి వెళ్ళి మా ఫ్రిడ్జ్ పైన అన్ని కంట్రీ మ్యాగ్నెట్స్ పెట్టుకుంటాను. అందుకని ఒక మ్యాగ్నెట్ చూస్తున్నాను. లాస్ట్ టైం కూడా మక్కాకి వెళ్ళాం కదా, అప్పుడు కూడా నేను పెట్టుకున్నా, అది కొనుక్కున్నాను కావాలని. ఇప్పటి నుంచి అన్ని కంట్రీస్కి అలాగే పెట్టుకుంటా. ఫ్రిడ్జ్ మొత్తం ఫిల్ అయిపోయాయి. ఎలిఫెంట్ గడ్డితో చేసినది. ఇక్కడ చూడండి, కోకోనట్ స్పూన్స్. కోకోనట్. నేనేదో నార్మల్. ఇది కూడా కోకోనట్. రియల్ ఇచ్చిన రియల్ కోకోనట్. బాగుంది. అంటే టేస్ట్ వస్తుందా? కోకోనట్ టేస్ట్ వస్తుందా? రాదు. సో నేను రెండు తీసుకున్నా, ఇది ఫ్రిడ్జ్ కోసం. అండ్ కీచెన్ కూడా తీసుకుంటున్నా. నేను ఒక ట్రావెల్ బ్యాగ్ పెట్టుకున్నా. ట్రావెల్ బ్యాగ్కి అన్ని కీచెన్స్ పెట్టుకుంటా. మీరు కూడా అది ట్రై చేయండి, మీకు మెమరీ ఉంటుంది. యా చూపించు ఒకసారి. ఇది ఐ లవ్ శ్రీలంక అని ఉంది. అది ఇది జస్ట్ శ్రీలంక. ఇవి కూడా బాగున్నాయి కదా. వీటి చక్కగా చాలా బాగున్నాయి కదా. చాలా బాగున్నాయి. వావ్ మీటి, మీకు ఎలిఫెంట్స్ అంత ఇష్టమా? కాదు, క్యూట్గా ఉన్నాయి కదా ఇక్కడ. అవును, ఇది బిల్లి. ఇక్కడ నేను మీటి కోసం చెప్పులు తీసుకుంటున్నాను. మీటి, ఈ చెప్పులు నీకోసమే. రెండు ఒకటి వేసుకుంటావేమో, మళ్ళీ పొరపాటున రెండు వేసుకోవాలి. జస్ట్ చెప్తున్నా మమ్మీ, మీకు ఎందుకంటే మీ ఫుడ్ సైజ్ నాకన్నా చిన్నది. కొట్టిందమ్మా వయ్యారి. ఇక్కడ స్పూన్స్ కూడా క్యూట్గా ఉన్నాయి కదా. చాలా క్యూట్. ఇంకా చాలా ఉన్నాయి స్పూన్స్ అయితే. మమ్మీ ఇవేంటో చెప్పనా? క్యాండిల్స్. క్యాండిల్స్? అవును, చాలా ఎస్థెటిక్గా ఉన్నాయి. నేను చూసాను కొన్ని యూట్యూబ్ వీడియోస్లో. ఇది అద్దుబాకి ఎందుకో చాలా ఇష్టం. భయ్యాకి ఇష్టమా? అవును. ఓకే, గ్రీన్ కలర్ में क्या है वो मिट्टी? ये हैंड बैग क्यूट है ना. మీటి ఫ్రెండ్ చాలా క్యూట్గా ఉన్నాడు. మా మీటి ఐస్ క్రీమ్ కావాలండి. ఐస్ క్రీమ్ తినాలంటే ఫస్ట్ వాటర్ ఫుల్గా తాగాలి, తర్వాత బనానా తినాలి, తర్వాత ఐస్ క్రీమ్ తినాలి. వాటర్ బియ్య ఫుల్. నేను కూడా మిల్క్ షేక్ తాగబోతున్నాను కాబట్టి నేను కూడా ఈ వాటర్ తాగిన తర్వాతే, ఈ బనానా తిన్న తర్వాతే మిల్క్ షేక్ తాగుతాను. వెరీ గుడ్ మీటి, సూపర్ గర్ల్. ఇప్పుడు ఈ బనానా తినేయాలి.
खाना जल्दी खाना। मीठी गुड गर्ल प्लीज आका। సో ఇప్పుడు మా మమ్మీ టర్న్ అయ్యింది. తాగండి మమ్మీ. తాగుతాను, బనానా కూడా తినేస్తాను. వాటర్ తాగేసి బనానా తిన్న తర్వాత ఎంత టేస్టీగా ఉందో కదా. కడుపు నిండిపోయిందా అనేది ఆకలేస్తుంది మమ్మీ, ఐస్ క్రీమ్ కావాలి అన్నది. అయినా తింటే నేను బయటది. మా అమ్మ నాకు ట్రిక్ చేసింది. నేను ఐస్ క్రీమ్ తింటున్నా, తనేమో అది తెచ్చేసుకొని బనానా ఎక్కువ క్యాలరీస్ అంట, తను డైటింగ్ చేయాలంట. ఐస్ క్రీమ్ తింటూ పక్కన చూస్తుంది మా మీఠి. అప్పుడు నేను నా బనానా తినేసాను అనమాట. తొక్కతో పాటు తినేసాను నేను. లేదు, నేను తొక్కతో పాటు తినేసాను. ఇప్పుడు నా కోసం బనానా తిని ఫస్ట్ నేను పెట్టేస్తాను. గైస్ నాకు ఐస్ క్రీమ్ కూడా బనానా టేస్ట్ వస్తుంది. ఐస్ క్రీమ్ కూడా బనానా టేస్ట్ వస్తుందా? మా మీటి ఇప్పుడు ఐస్ క్రీమ్ తినేసింది కదా, ఇప్పుడు జిమ్ చేస్తుందంట. నా బైసెప్స్ చూడండి గైస్. చూసారా? ఫ్రెష్ ఫ్రూట్స్, అవకాడో, వాటర్ యాపిల్ అండ్ దిస్ ఇస్ గువావా. తేలిగ్గా ఉన్నాయి కదా చాలా. చూడండి, ఇది ఏంటిది? యాపిలా? నాకు ఇష్టమైన కాజు మాట ఇది. అవునా? ఈ ఫ్రూట్ని ఏమంటారు, దీని పేరేంటో కామెంట్లో చెప్పండి. ఈ ఫ్రూట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అలా ఉంటాయి అన్నమాట లోపల. అవి తీసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది స్టార్ ఫ్రూట్, లీచీ. ఇక్కడ కొబ్బరితోటి చేసిన కప్పులు, తర్వాత ఎలిఫెంట్ లెగ్ కప్. బాగుంది కదా ఈ గోల్డెన్ కప్ అండ్ సాసర్. ఇదైతే సిల్వర్ కలర్. మమ్మీ చెస్ ఆడదామా? ఏంటి మిటి? చెస్ ఆడదామా? చెస్. ఇది కొబ్బరి ఆకులతోటి చేసిన బాస్కెట్. ఇందులో మనం ఏం కావాలనుకుని ఇందులో వేసుకొని కొనుక్కోవాలంటే ఇక్కడ చక్కగా పెట్టేసి. మీకు ఇది గుర్తుందా? ఇది నాకు బర్త్డే రోజు మమ్మీ ఏమో శ్రీలంక నుంచి ఇదే తెచ్చింది. అది నాకు ఇది గుర్తుంది. ఇది తెచ్చింది నాకు. అయిపోయింది, ఇప్పుడు చూస్తున్నా. ఇక్కడ వచ్చింది నా బర్త్డే గిఫ్ట్ కోసం. కొబ్బరి కాయలు. మీటికి ఇష్టమైన పిజ్జా. టమాటా సాస్.
మీటి బనానా తినటం మర్చిపోయాం. ఇది తినాలంటే బనానా తినాలి ముందు. నేను ఇక్కడ ఫ్రెష్ జ్యూసెస్ తీసుకుందామని వచ్చాను. ఆరెంజ్ జ్యూస్ వచ్చేసి 300 ml 1250 అని చెప్పారు. కానీ అందులో షుగర్ అండ్ ఐస్ కలుస్తుంది అన్నారు. నాకు షుగర్ ఐస్ వద్దు అని చెప్పాను. అప్పుడు 300 ml నాకు 2000 రూపాయలు అవుతుంది అన్నారు. సరే అని తీసుకున్నాను. ఇది ప్యూర్ అంట. మా మీటి అయితే ఇక్కడ ఏం తీసుకోబోతుంది? కోకోనట్ చాక్లెట్ మిల్క్ షేక్ జస్ట్ 2500 అంట ఇక్కడ డబ్బులు. జస్ట్ అంతే. నైస్. ఐస్ క్రీమ్. మన షాపింగ్ మోస్ట్లీ అయిపోయింది. మా మమ్మీ ఏమో చాలా అలసిపోయింది. మనమైతే అవి సముద్రం కోసం వెయిట్ చేస్తున్నాం. సముద్రం కదా, సి అక్కడ. సో లాస్ట్కి వెళ్ళి మనం మా కార్లో అక్కడ పెట్టుకుంటాం. మీటి ఏం కావాలి? అవే అయిపోతున్నాయి. ఒకప్పుడు నేను ఫాతిమా వచ్చిన ఇదే ప్లేస్కి ఇప్పుడు మా మీటి తోటి వచ్చాను. మీటి మా వారు అవార్డు ఇస్తున్నారు. మా వారికి ఇద్దరు క్యూట్గా రెడీ అయిపోయారు. మమ్మీ కూడా క్యూట్గా రెడీ అయింది. మమ్మీ క్యూట్గానే ఉంటుంది మీటి కన్నారా? అవును అవును. He's got 200 plus films done in just 1 year. Thank you very much, Mr. Ali, for joining us here today to show your support to all of our award winners, and I'm sure this served as a big encouragement.
డిన్నర్కి వచ్చాము. నువ్వు ప్లేట్లో ఏమీ వదలకూడదంట. ఇక్కడ చూసేవా, ప్లేట్లో వదిలితే అంతా తినాలి. మీటి చికెన్, ప్రాన్స్, ఫిష్, మటన్ కర్రీ, పరోటా. నత్తళ్ళ ఫ్రై. నేనైతే ఫుల్ చికెన్ ఎంజాయ్ చేస్తున్నాను. మా మమ్మీ ఏమో మా డాడీతో పాటు మంచిగా పరోటా కూడా ఇంకా ఫిష్ తింటుంది. తనకు చాలా ఇష్టం ఫిష్ అంటే. నేను ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే నా లాలీపాప్లో ఆనియన్స్ అండ్ లెమన్ కూడా ఇచ్చారు. ఇట్స్ వెరీ గుడ్. శ్రీలంకలో ఇప్పుడు మేము గంగారామే టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ టెంపుల్ చూడటానికి వచ్చాము. ఇక్కడ ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధిగాంచిందంట. ఇప్పుడు ఇక్కడ హిందూ టెంపుల్ అంట. ఇక్కడికి వచ్చాము మేము. మిట్ట మధ్యాహ్నం వచ్చామన్నమాట. టైం 11:15 అవుతుంది. క్లోజ్ చేసింది. కబ్ ఓపెన్ హోయేగా 2 o'clock 4 o'clock. శ్రీలంకలో ఉన్న పార్లమెంట్ ఇది. ఓల్డ్ పార్లమెంట్ అంట. ఇప్పుడు కొత్తగా ఇంకొక ప్లేస్లో కట్టేశారు. మీటు నీకే చెప్తున్నా, వీడియో తీస్తున్నావా? మనం ఒక ఓల్డ్ పార్లమెంట్కి వచ్చాము. చాలా బాగుంది గైస్. అది మొత్తం వెరీ నీట్, బ్యూటిఫుల్. నాకైతే కంట్రీ చాలా నచ్చింది, బాగుంది. అండ్ మా మమ్మీ ఇది శ్రీలంక క్లాక్ టవర్ అంట. ఇది మస్జిద్, రెడ్ మస్జిద్ అని దీనికి పేరంట. మీటి నేను కలిసి ఇప్పుడు లోటస్ టవర్కి వచ్చేసాం. సూపర్ ఉంది, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. మనం ఇప్పుడే లోటస్ టవర్కి వచ్చాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్, చాలా టాల్. అసలు చాలా అని నేను ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ చాలా సూపర్గా ఉంది. లోటస్ టవర్ లోపలికి వచ్చాము. ఇక్కడ నుండి ఇప్పుడు టికెట్స్ తీసుకున్నాము. ముగ్గురికి కలిపి, అంటే మా వారికి, నాకు, మా మీఠీకి కలిపి లోటస్ టవర్స్లో శ్రీలంక మనీ మేము 18,500 పే చేసాం. ఇప్పుడు ఇక్కడ నుండి లోపలికి లిఫ్ట్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ 29 అని ఉంది, 29 ఫ్లోర్స్. 29 ఫ్లోర్స్ వెళ్ళటానికి కేవలం 49 సెకండ్స్ మాత్రమే పడతాయని చెప్తున్నారు ఇక్కడ.
వచ్చేసాం, పైకి వచ్చేసాం. లోటస్ టవర్ లోపలికి పైన అసలు పైనుండి శ్రీలంక అంతా కనిపిస్తుంది. మరింత పైన ఎక్కేమంటే కనిపిస్తుంది. ఎండ ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. మా మీటికి భయం వేస్తుందట. ఫియర్ ఆఫ్ హైట్స్ ఉంది గైస్, నాకు చాలా భయం వేస్తుంది. భయం? మా మీటి ఇంత భయపడుతుంది అనుకోలేదు. ఆ భయం కూడా మనం ఇప్పుడు ఇలా వెంటనే ఎక్కేసాం కాబట్టి భయం అనిపిస్తుంది, కానీ కొద్దిసేపు ఎంజాయ్ చేశాక భయం అంతా చూడండి భయం అన్నది ఎలా ఎక్కుతుందో. ఆ ఫొటోస్ కోసం అంట. ఇప్పుడు వేయట్లేదా భయం? లాస్ట్ లో కనిపిస్తున్న బిల్డింగ్స్ వెనకాలంతా సముద్రమే. ఇది సముద్రంలోని ఒక పార్ట్. కింద ట్రైన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కిందకి దిగేసాం. లోటస్ టవర్. మీటి ఎక్కడ? మీటి ఎక్కడ? ఇది కూడా ఒక దేవాలయం. పేరు ఇది శ్రీ కైలాసనాథ స్వామి దేవస్థానం. తలుపులు మూసేశారు, క్లోజ్ అయిపోయింది. కొలంబో మున్సిపల్ కౌన్సిలర్. కొలంబోలోని పెద్ద పార్క్ ఇది. ఈ పార్క్ ని ఎలిజబెత్ క్వీన్ ప్రెజెంట్ చేశారంట. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ ఇక్కడ ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ ని ఇక్కడే ఎగరవేస్తారంట. ఆ ప్లేస్ అన్నమాట ఇది.
మా మీటి అయితే అలిసిపోయి ఇక్కడ వరకు రానంది, పాపం తను కారులోనే ఉంది. నేను ఆ లోపలికి నేను కూడా వెళ్ళలేకపోతున్నాను. ఈరోజు మార్నింగ్ నుండి తిరుగుతున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మీ అందరికీ చూపించేస్తున్నా. ఇక్కడ పేరు ధర్మయాతనయ అని రాసుంది. నైస్. అమేజింగ్. Yes. నైట్ టైం బీచ్ కి వచ్చిన మా మీఠీతో పాటు మేము కూడా. ఇప్పుడు లాంచ్కి వచ్చేసాము. హైదరాబాద్ బయలుదేరిపోతున్నాం. లాంజ్లో మేము తింటున్న ఇది సగ్గుబియ్యం పాయసం కిష్మిష్లతోటి తయారు చేశారంట. తర్వాత ఇది పొటాటో. మా వారు చక్కగా ఇది మిల్కీ రైస్ అంట. మా మీఠీ ఎక్కడుందో ఏం తెచ్చుకుంటుందో చూడాలి. మా మీఠీ తెచ్చుకున్న ఐటమ్స్ మినీ పిజ్జా, చికెన్, పొటాటో, అదేంటిది పిజ్జా, చికెన్, ఇది చికెన్, డ్రింక్, యాపిల్ జ్యూస్.